ఇల్లు, ఇల్లాలు, పిల్లల్లో మొదటిగా ఇల్లు అనే దాంట్లో ముఖ్యంగా ఉండవలసిన విషయాలేందంటే కేవలము మన కుటుంబంతో కూర్చొని మాట్లాడుకోవడానికి, టీవీలో సీరియళ్లు, సినిమాలు చూసుకోవడానికి, అంతేకాకుండా నలుగురు మనుషులు ఇంటికి వచ్చినప్పుడు కూర్చోవడానికి మంచి మంచి సోఫా సెట్లు ఉండాలి. కాబట్టి మన ఇంట్లో నలుగురే మనుషులు ఉన్నా గానీ కనీసం ఇంకొక ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్స్ట్రా సీట్లు ఉండాలా. మళ్ళా ప్లాస్టిక్ చైర్లు వేరే రూమ్ లోంచి తెచ్చేయకుండా ఇంకా టీవీ చూసి బాగా అలసిపోయిన తర్వాత పుష్టిగా తిండి తినాలి. కాబట్టి కనీసం మన ఇంట్లో వాళ్ళు బట్టే అంత సైజ్ అన్నా ఉండాలా డైనింగ్ టేబుల్. సార్, ఈ కాలం డైనింగ్ టేబుల్ మీద ఎవరు తింటున్నారు సార్ అంటారేమో. చిన్నప్పుడు వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకుంటే దూరదర్శన్ టీవీ ముందు కూర్చొని తింటా అంటే మా ఆయన కోపడేవాడు. అసలు ఏందిరా, ఏం తింటున్నారో అన్నా తెలుస్తుందా లేదా అని. కాకపోతే ఇప్పుడు రోజు చికెన్ తినే కాలాలు వచ్చినాయి కాబట్టి కొంతమంది టీవీ దగ్గరకే బొచ్చలు తీసుకుపోయి అన్నం పప్పు మధ్యలో పెట్టుకొని అందరూ అక్కడ కూర్చొని వార్తలు, క్రికెట్, సినిమాలు చూసుకుంటూ తింటారు. ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కానీ నేను గమనించింది ఏంటంటే టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే మాత్రము ఆకలి లేకున్నా గానీ మళ్ళా 2వ రౌండ్ 3వ రౌండ్ పోయి బెట్టకచ్చుకోండేది దిక్కు తెలియకుండా తింటాము. మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇడుండే వాటిల్లో ఏం నచ్చిందో చెప్పండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, జీవితంలో ఉన్న 24 గంటల్లో కనీసం ఒక 8 గంటలన్నా పడుకుంటాం. కాబట్టి మనము సుఖంగా పడుకోవడానికని మంచి పరుపు దిండ్లు, అందమైన రంగురంగుల దుప్పట్లు. పాతకాలంలో పరుపు అంటే ఊరికే దూది పెట్టి లోపల పైన గుడ్డతో కుట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు పరుపులు అంటే లోపల స్ప్రింగులు ఉన్నాయా, దూదుందా, లేదా ప్లాస్టిక్ మెటీరియల్ ఉందా, అంతేకాకుండా ఏదో 4 కోళ్ల మంచం మీద పరుపు వేసుకుని పడుకోవడం కాకుండా ఆసుపత్రుల్లో బెడ్లు ఉన్నట్టు రిమోట్ కంట్రోల్ తో తలను లేపచ్చు, కాళ్ళను లేపచ్చు, నడుమును లేపచ్చు. ఇప్పుడు మెమొరీ ఫోమ్ బెడ్స్ అని మనం ఇసుకలో పడుకుంటే మన శరీరం అచ్చర ఎట్ట పడుతుందో అట్ట బెడ్ మీద అది మాత్రమే లోపలికి పోతుంది. దానిలలో కూడా రకరకాలు ఉన్నాయి, మరీ గట్టిగా ఉండే దగ్గర నుంచి మరీ మెత్తగా ఉండే వరకు. అంతేకాకుండా బెడ్ కి వెనక పక్కన హెడ్ బోర్డు ఉండాలనా లేదా ఆనుకొని కూర్చోవడానికి, బెడ్ కి కింద స్టోరేజ్ కోసం షెల్ఫ్లు ఉండాలనా లేదా, బెడ్ కి పక్కన సైడ్ టేబుల్స్ ఉండాలనా, అద్దం ఉండే టేబుల్ ఉండాలనా, బెడ్ పక్కనే కూర్చోవడానికి ఇంకొక చైర్ ఉండాలనా, ఒక్కరు పడుకోవడానికి ట్విన్ బెడ్డా, ఇద్దరు పడుకోవడానికి డబుల్ బెడ్డా, లేదా క్వీన్ బెడ్డా, కింగ్ బెడ్డా. ఇంకా బెడ్రూమ్ అంటే కేవలం బెడ్లే కాదు, బెడ్ కు ముందర వేసుకుంటే కార్పెట్, గోడలకుండే రంగులు, గోడలకు పెట్టే ఫ్రేములు, పచ్చగా ఉండడానికి పెట్టే ప్లాస్టిక్ చెట్లు, బెడ్ హెడ్ బోర్డుకి అద్దానికి చుట్టూ ఎల్ఈడి లైట్లు, చదువుకోవడానికో కంప్యూటర్ పెట్టుకోవడానికో ఒక టేబుల్, చైర్. కళకి అంతు లేదు అని చాలా దేశాల్లో చిన్నపిల్లల్ని 1 సంవత్సరం వస్తానే పక్కన వేరే రూమ్ లో వేసేస్తారు. మేము మాత్రం సుమారుగా 6వ తరగతి వచ్చే వరకు ఇదిగో ఇలాంటి బంక్ బెడ్ల మీద పెట్టుకున్నాం, పైన ఒకరిని కింద ఒకరిని. అమెరికాలో 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే కేవలము భార్య భర్త ఉండడానికే. ఒక్క పిల్లోడు పుడతానే డబుల్ బెడ్రూమ్ కి వెళ్ళిపోతారు, ఎందుకంటే పిల్లోనికి ఇంకొక రూమ్ సపరేట్ కావాలి కాబట్టి. అంతేగాక రిక్లైనింగ్ చైర్స్ అంటే కాళ్ళ కింద తిట్ట పొడవుగా సాపుకోవడానికి వచ్చేది, ఏ చెట్టుకు అంత గాలి అని అన్ని రకాల రేట్స్ లో ఉంటాయి. ఉదాహరణకు అందాజుగా ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఒక్కటి $700 అంట, అంటే సుమారుగా ఒక 60,000 రూపాయలు. కాకపోతే ఇవన్నీ రోజు కొనుక్కుండేటి కాదు కాబట్టి ఒక్కసారి కొనుక్కొని బాగా అన్ని సెటప్ చేసుకుంటే 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు. ఇంకా డైనింగ్ టేబుల్ లాంటివి అయితే మంచి చెక్కతో చేపించుకుంటే జీవితాంతం ఉంటాయి. కొన్నిసార్లు వీటన్నిటి మీద విరక్తి వచ్చి నేను అడవిలేకపోతాంట. ఇదిగో ఈ వీడియోలో చూడండి, అడవిలేకపోతే ఏం జరిగిందో.